నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఐజీ అశోక్ కుమార్, నేరాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టామంటూ స్పష్టం. డిప్యూటీ సీఎం పవన్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన ఎమ్మెల్సీ జయమంగళ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం. నర్సాపురంలో సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కిన మహిళ 11 లక్షల రూపాయలకు టోకరా. తిరుమల శ్రీవారి సన్నిధిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నేరాలను అదుపులో ఉంచేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను కట్టుదిట్టం చేశామని ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా భీమవరంలోని జిల్లా కార్యాలయాన్ని ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరాలను అదుపులో కట్టడి చేసేందుకు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు తెలిపారు. ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి త్వరితగతిన కేసును పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం భీమవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను కూడా ఆయన తనిఖీ చేశారు. దీనికంటే ముందు ఎస్పీ అద్నాన్ నయీం అస్మీతో కలిసి గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి భీమారావు, డీఎస్పీ జయసూర్య, సీఐలు నాగరాజు, కాళీచరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు ఇరగవరం పోలీస్ స్టేషన్ కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ పరిస్థితి పోలీస్ స్టేషన్లో ఉన్న లాండ్ ఆర్డర్ అంతా రివ్యూ చేయడం జరిగింది. సో జిల్లాలో ప్రస్తుతము శాంతి భద్రతలు అంతా బాగానే ఉన్నాయి. మొన్న కూడా మీకు అందరికీ తెలుసు, ఒక డెడ్ బాడీ పార్సల్ కేసు, సెన్సేషనల్ కేసు కూడా ఇక్కడ లోకల్ పోలీసు డిటెక్ట్ చేసేశారు. సో ఎప్పటికప్పుడు ఈ గంజాయి కానీ, తర్వాత ఈ ప్రాపర్టీ అఫెండర్స్ మీద కానీ, ఎస్పెషల్లీ దొంగతనాలు, ఈ పండగ మనకి సంక్రాంతి సీజన్ వస్తూ ఉంది, చాలామంది సెలవులకు ఊర్లోకి వెళ్తారు. అటువంటి టైంలో మనము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, తర్వాత ఈ దొంగల మీద జిల్లా రేంజ్లో 6 జిల్లాల్లో వాళ్ళు అటు ఇటు మూవ్ అవుతూ ఒక జిల్లాలో నేరం చేసి ఇంకో జిల్లాలో షెల్టర్ తీసుకుంటున్నారు. ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని జిల్లా మధ్యలో పోలీస్ స్టేషన్ మధ్యన సమన్వయం చేసుకొని వీళ్ళందరి యాక్టివిటీస్ ఎలా కంట్రోల్ చేయాలి. అదేవిధంగా గంజాయి సరఫరా చేసే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ లోకల్ కొంతమంది సప్లై చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్టివిటీస్ మీద వాచ్ పెట్టాలి.
అనే దాని మీద అన్నిటి మీద ఇక్కడికి అందరు ఆఫీసర్స్కి సలహాలు ఇచ్చి ఈ యాక్టివిటీస్ని టోటల్గా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. తర్వాత ఉమెన్ సేఫ్టీ గురించి కూడా, చిన్నపిల్లలు మహిళల భద్రత గురించి కూడా అన్ని రకాల మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో కూడా మహిళా రక్షక్ టీమ్స్ ఫామ్ చేశారు ఎస్పీ గారు. వారందరూ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ఈవ్ టీచింగ్, తర్వాత కంటిన్యూస్గా పిల్లలకి స్కూల్స్లో, కాలేజీలో ఎడ్యుకేషన్ గురించి కూడా, ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, సోషల్ మీడియా ప్రభావం గురించి కూడా వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జిల్లాలో మహిళా పోలీసులు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. సో వీరు కూడా డోర్ టు డోర్ సర్వే చేస్తూ ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. సో వాళ్ళు కూడా చైతన్యం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సైబర్ క్రైమ్ గురించి, మహిళల మీద నేరాల గురించి అవగాహన కల్పించడము, చిన్నపిల్లల్లో, మహిళల్లో అటువంటి కార్యక్రమాలు టేకప్ చేసి ఈ పూర్తిగా ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సార్, న్యూ ఇయర్కి ప్రజలకు ఏం చెప్తున్నారు? సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ కూడా వారి ఇప్పుడు టీవీలో అందరిలో కూడా లైవ్ కార్యక్రమాలు వస్తుంటాయి. రకరకాల ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు. సో డిసిప్లిన్గా వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా ఈ న్యూ ఇయర్ నూతన సంవత్సరం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో ర్యాష్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్స్ కావడము, ఇంకేదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరగడము జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలెవరు, ఎస్పెషల్లీ యువకులు, ఇటువంటి కార్యక్రమాలకు పాల్గొనకుండా వారు న్యూ ఇయర్ని చాలా సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఆల్రెడీ పాత గ్యాంబ్లింగ్ కేసులో ఉన్న వాళ్ళు, ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరినీ కూడా బౌండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ జిల్లాలో కూడా 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో వాళ్ళందరి మీద నిఘా ఉంటుంది సంక్రాంతి సందర్భంగా. అన్ని జిల్లాలో ఎస్పీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు స్లోగా స్టార్ట్. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కొందరు కీలక నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి వంటి నేతలు జనసేన పార్టీ గూటికి చేరారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా వేసి సేనాని పార్టీలోకి ఆహ్వానించారు. కైకలూరు నియోజకవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ ఈ మధ్య వైసీపీకి రాజీనామా చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి, రాధాని కూడా పార్టీలోకి జనసేనాని సాదరంగా ఆహ్వానించారు. గతంలో ఆయన టీడీపీలో పనిచేశారని 2019 ఎన్నికల ఫలితాల అనంతరం గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో సైబర్ కేటుగాళ్లు ఆన్లైన్ టాస్క్ పేరుతో ఓ గృహిణికి 11 లక్షల టోకరా వేశారు. పథకం ప్రకారం మహిళ సెల్కు వాట్సాప్ లింక్ పంపారు. ఆమె క్లిక్ చేయడంతో లైన్లోకి వచ్చిన కేటుగాళ్లు టాస్కులు చెప్పి వాటిని పూర్తి చేస్తే లక్షల్లో నగదు బహుమతులు వస్తాయని నమ్మబలికారు. ముందు ఆమెకు 2,700 చెల్లించి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత రేటింగ్ వచ్చిందని 11 లక్షలు చెల్లిస్తే గెలుచుకున్న మొత్తం ఇస్తామని నమ్మించారు. ఆ మహిళ మొత్తం చెల్లించడంతో సైబర్ నేరగాళ్లు అదృశ్యమయ్యారు. మోసపోయామని తెలిసి ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాదగిరి తెలిపారు. మన నరసాపురం పట్టణానికి చెందినటువంటి ఒక గృహిణి, తన డిగ్రీ చదువుకొని ఉంది. తన యొక్క ఫోన్కి టెలిగ్రామ్ యాప్లోని ఒక అకౌంట్ నుంచి మీరు స్టార్ రేటింగ్ ఇచ్చితే మీకు ప్రతి టాస్క్కి కూడా 40 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి, మీరు కనుక విల్లింగ్ ఉన్నట్టయితే బయోడేటా ఫామ్ ఫిల్ చేసి మాకు పంపించండి అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది వస్తే తాను దానికి రెస్పాండ్ అయ్యి ఆ బయోడేటా ఫామ్ ఫిల్ చేసి పంపడం జరిగింది. వాళ్ళు 3 లింకులు పంపేసి ప్రతి లింక్కి కూడా దానిలోకి వెళ్ళిన తర్వాత స్టార్ రేటింగ్ ఉంటే అక్కడ ఉన్నటువంటి 5 స్టార్లను టచ్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చి సబ్మిషన్ చేస్తే తనకి ప్రతిదానికి కూడా మూడింటికి కలిపి 40 రూపాయల చొప్పున ఒక్కోదానికి 120 రూపాయలు రావడం జరిగింది. అది విత్డ్రా చేసుకుంది. దాని తర్వాత వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు స్పెషల్ టాస్కులు ఉంటాయి అని చెప్పేసానంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడంతో వీళ్ళు ఒక గ్రూప్లో తను యాడ్ చేయటం, తర్వాత ఈ స్పెషల్ టాస్క్ చేయాలంటే ముందుగానే మీరు కొంత పేమెంట్ కట్టాల్సి వచ్చింది. మీరు వచ్చినటువంటి డబ్బులు ప్లస్ మీరు కట్టిన పేమెంట్ అన్నీ కూడా విత్డ్రా చేసుకోవచ్చు అంటే అవన్నీ నమ్మటం జరిగింది. నమ్మి దాని ప్రకారం స్టార్టింగ్లో 2,000 కట్టేసి విత్డ్రా చేసుకుంటే తనకి 700 వచ్చాయి. మొత్తం 2,700 విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు చెప్పిన దాని విధంగా తన అమౌంట్ వేయటం,
వాళ్ళు టాస్క్లు ఇచ్చినట్టుగా చూపెట్టేసి ఆ టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పడం, దాని తర్వాత మీరు ఆ అమౌంట్ని విత్డ్రా చేయాలంటే ఇంకా ఇంత కొంత అమౌంట్ యాడ్ చేస్తేనే విత్డ్రా అవుతుందని చెప్పేసి అలా ఫలదాపాలుగా తన నుంచి సుమారుగా 11 లక్షల రూపాయల అమౌంట్ని తను డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ను కూడా డిపాజిట్ చేయాలంటే మళ్ళీ 11 lakhs కడితే కానీ మీరు విత్డ్రా చేయడం కుదరదనే తలకి తను ఏదో మోసపోయానని చెప్పి గ్రహించి మా దగ్గరికి వస్తే 1930 కాల్ చేపించేసి ఆ అమౌంట్ కొంత హోల్డ్లో ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత తను ఇచ్చిన కంప్లైంట్ మీద బేస్ చేసుకుని మేము ఎఫ్ఐఆర్ వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కాకినాడ భానుగుడి సెంటర్లో ఉన్న ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారి ఏకాదశ మహారుద్రాభిషేకం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ, రామకృష్ణ శర్మ, సాయి శర్మలు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామికి ఏకాదశ మహారుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 5వ రోజు వామన అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంత రామగోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 5వ రోజు శ్రీ వామన అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు. ధనుర్మాస ఉత్సవాలను ముగింపును పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాథ కళ్యాణం వైభవంగా జరిపించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికి దర్శనం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకుని జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.